హలో. హలో మామ, అంత మంచిగానే? మంచిగానే. అందరు బాగున్నారా? బాగున్నామే. ఏంటి గరం గరం ఉన్నట్టున్నాగా హుజరాబాద్ అంతా? ఆగం 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 ఆగం. మొత్తం పైసలు పంచడం అయిపోయిందా? ఇస్తాను ఇంకా తిరిగి పంచాలట. 6,000 10,000. మరి ఎవరు 6,000 అంటారు, 10,000 అంటారు, 20,000 ఇస్తే 6,000. ఇక మనిషిని బట్టి ఇస్తాలే. మనుషులను బట్టి ఇస్తాలా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తాలా, మిగతా అందరికి ఇస్తాలా? అందరికి ఇస్తాలు, కానీ కొందరికి ఇక కొద్దిగా బాగా బీజేపీ అని ఉన్న వాళ్ళకి ఇస్తలేదు. బాగా బీజేపీ తిరిగిన వాళ్ళకి ఇస్తలేదా? బాగా బీజేపీ అన్న వాళ్ళకి ఇస్తలేదు. మీకు ఇచ్చినా మామ? మరి నాకు ఇస్తా అంటాళ్ళు, మళ్ళీ ఇస్తా అంటాళ్ళు, రేపు ఇద్దాం తీరాలి అంటాళ్ళు. అట్లా అంటాలా? మా ఇంట్లో అయితే ఇచ్చిల్లు కానీ నాకు ఇయ్యలే. మీ ఇంట్లో ఎంత ఇచ్చిలే? మా ఇంట్లో 7 ఉన్నాం. 7 నా ఒక్కని తప్పచ్చి అందరికి 7,000 ఇచ్చిళ్ళు. 7,000 మరో 6,000 అంటారు. మా ఇంటి పక్కనికి 5,000 ఇచ్చిళ్ళు, మళ్ళీ ఒకనికి 6,000 ఇచ్చిళ్ళు. మరి ఎవరికి ఇస్తారు మా మీరు ఓటు? ఇక మాకు అంత ఆపదిక సంపదిక ఉండేటోడు ఇట్లా అందరు వాళ్ళకి ఎట్లా ఇస్తామే. మరి 7,000 ఇస్తున్నారు కామో. ఇక పైసలు వాళ్ళు ఏమన్నా మన పైసలేనా? మరి కాదు, ఇప్పుడు 7,000 తీసుకొని వాళ్ళకి ఓటు అయిపోతే మరి వాళ్ళు రేపు అడగాలి. ఎవరు అడుగుతారు? ఓటు చూస్తాడా వాడు వచ్చి? అంతేనంటావా? అలా చూస్తాడా? మేము వేసినామని చెప్తాం. వేయను వాని దగ్గర ఉండే బాగా చెప్తాడు, కానీ మమ్మల్ని అయితే చేయడు కదా. మేమైతే సామాన్యులమే కదా, మనల్ని ఏం చేస్తాడు? మా దగ్గర దాదాపు పైసలు తీసుకున్నాడు అయితే వేయడా. మరి ఇప్పుడు వాళ్ళు అదే నమ్మకంతో పైసలు పంచడానికి గెలుస్తామన్నట్టు తిరుగుతారు. బయట కూడా అదే టాక్ వస్తాం కదా, పైసలు పంచడం మేము బాగా పైసలు పంచడానికి గెలుస్తా ఉంటారు కదా. ఇగో ఇంట్లో ముందుకు అంటే మళ్ళీ మీరు అనుకూలి అని ధర్మారెడ్డి ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇక్కడనే ఉన్నాడు బస్ స్టాండ్లో. నేను ఇక ఛాయ్ తాగుతాను హోటల్లో. ఇక ఇక్కడ గది నడతాను నాన్న, పోలీసు వాళ్ళ దగ్గర ఉండి పంపిస్తాను. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సివిల్ డ్రెస్సులు వచ్చి పైసలు ఇస్తారు. ఏమో మా ధర్మారెడ్డికి బుద్ధి లేదా? మా పరకాల కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలంటున్నా చేయడు. ఈయన ఏదో ఇతల ఎంకి లెక్క హుజరాబాద్ పోయి ఈయన పిక్కలు కొడతానండి. పరకాల రోడ్లు చూసినావు ఒకసారి ఎట్లున్నాయో, ఎంత అధ్వానంగా ఉన్నాయో. పరకాల రోడ్డు దాకా పోతాండి. ఇప్పటి వరకు మా ఊళ్ళో శనిగరంలో రోజుకు 2 గొర్రెపోతులు కోయించిండు. మా ఇంటి పక్క పొంటే ఉంటుంది పత్తిపేట అని. ధర్మారెడ్డి మాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఈసారి హుజరాబాద్ నీకు మంత్రి పదవి ఇస్తాం అన్నట్టు ఏదో మాట వచ్చిందని విన్నాం ధర్మారెడ్డికి. ఇంకా గవి గందాక మనం సామాన్యులం, మంత్రులం. అయితే మొత్తానికి హుజరాబాద్ అయితే పోటీ ఇప్పుడు కాంగ్రెస్ కి అయితే మనకు పోటీలు లేదు, ఓన్లీ టీఆర్ఎస్ ని బీజేపీ ఉన్నది కదా. ఈ టీఆర్ఎస్ బీజేపీ ఎంతవరకు మెజార్టీ రావచ్చు మనకు? అవన్నీ నాకు తెలియదు, కానీ మేమైతే ఇస్తామే. రాజేంద్రన్నకి ఇస్తాం. వాడు ఇంకా సాయంత్రం కూడా, రేపు సాయంత్రం కూడా ఇస్తారట. అవి కూడా తీసుకున్నాడే చేసుడే. అంతే అంట. మా ఇంటికి ఇంకొక 30,000 దాకా వస్తాయి. మొత్తం 1,00,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. మా ఎంతమందికి 1,00,000 ఇస్తారు అంటే ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నట్టు లెక్క? ఇప్పుడు మేము 7గురిలో నేను అటు ఇటు కొద్దిగా రాజేంద్ర అన్నాను లొల్లి పెట్టుకుంటానని నాది ఒక్క టాపిల్లు. ఇక మా కోడలు, మా బిడ్డ, మేము, మా భార్య, మా అవ్వ, మాకు మాత్రం 1,00,000 వస్తాయి. నాకు ఎగబెట్టిన నాకు ఇవ్వకపోయినా సాయంత్రం వరకు ఇస్తా అంటాను. కానీ సరే ఇక నాకు కాదనుకున్నా కానీ మా ఇంటికి అయితే 1,00,000 రూపాయలు అవుతాయి. పైసలతో మంది లేదానే మరి మందు బాటిల్? ఇక నిన్నటి దాకా నిన్ననే బంద్ అయింది గొర్రెల కోసుడు. మందు గొర్రెలు మందు ఉట్టి బువ్వ పెడతాడే. ఉట్టి బువ్వ పెడతాడా? మందు బువ్వ అంతేనట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.